నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం. అంతర్జాతీయ టీ దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ మే 21, బి మే 23, సి మే 24, డి జూన్ 23. సరైన సమాధానం ఆప్షన్ ఏ మే 21. అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 21న జరుపుకుంటారు. దీనికి సంబంధించిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి 2019 డిసెంబర్ 21న ఆమోదించింది. ఇండియా, శ్రీలంక, నేపాల్ సహా మరికొన్ని దేశాల్లో అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని డిసెంబర్ 15న నిర్వహిస్తున్నారు. మొదటి ప్రశ్న, ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ ఏ పఠాన్ బాజీ, బి కరిమి రాజేశ్వరరావు, సి జహీర్ అబ్బాస్, డి చీర్లా కిరగ్. సరైన సమాధానం ఆప్షన్ ఏ పఠాన్ బాజీ. ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పఠాన్ బాజీ ఎన్నికయ్యారు. విజయవాడలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కరిమి రాజేశ్వరరావు, సంఘం కోశాధికారిగా జహీర్ అబ్బాస్, సహా అధ్యక్షుడిగా చీర్లా కిరగ్, గౌరవ అధ్యక్షుడిగా పాలెల రామాంజనేయులు ఎన్నికయ్యారు. రెండవ ప్రశ్న, కాలిఫోర్నియా కోర్టులో జడ్జిగా నియమితులైన తొలి తెలుగు మహిళ ఎవరు? ఆప్షన్ ఏ వసుంధరాదేవి, బి జయాబాడిగా, సి సంయుక్త దాస్, డి రమప్రభారెడ్డి. సరైన సమాధానం ఆప్షన్ బి జయాబాడిగా. కాలిఫోర్నియాలోని సాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయాబాడిగా నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగా ఈమె గుర్తింపు పొందారు. 2022 నుంచి కోర్టు కమిషనర్గా పనిచేస్తున్న జయ ఫ్యామిలీ లా నిపుణురాలిగా పేరొందారు. మూడవ ప్రశ్న, భారతదేశ తొలి స్పేస్ టూరిస్ట్ ఎవరు? ఆప్షన్ ఏ సునీత విలియమ్స్, బి రాకేష్ శర్మ, సి తోటకూర గోపీచంద్, డి రాజాచారి. సరైన సమాధానం ఆప్షన్ సి తోటకూర గోపీచంద్. విజయవాడకు చెందిన తోటకూర గోపీచంద్ టూరిస్టు హోదాలో అంతరిక్ష యాత్రను పూర్తి చేసి భారతదేశ తొలి స్పేస్ టూరిస్టుగా రికార్డు సృష్టించారు. గోపీచంద్ న్యూ షెపర్డ్ 25 స్పేస్ క్రాఫ్ట్ లో ఈ యాత్రను పూర్తి చేశారు. ఈ క్రాఫ్ట్ ను అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కు చెందిన బ్లూ ఆరిజన్ సంస్థ రూపొందించింది. నాలుగవ ప్రశ్న, సేవాలాల్ సేనా రాష్ట్ర కోర్ కమిటీ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ భూక్యా సంజీవ్ నాయక్, బి ధరావత్ ప్రేమ్చంద్, సి మాలోతు సైదా నాయక్, డి రాంబాబు నాయక్. సరైన సమాధానం ఆప్షన్ బి ధరావత్ ప్రేమ్చంద్. హైదరాబాద్లోని సుందరయ్య కళానిలయంలో సేవాలాల్ సేనా రాష్ట్ర నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంచుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా రాంబాబు నాయక్ ఎన్నికయ్యారు. ఐదవ ప్రశ్న, తైవాన్ నూతన అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ ఏ సై ఇంగ్ వెన్, బి లై ఇంగ్ వెన్, సి లై చింగ్తే, డి సై చింగ్ వెన్. సరైన సమాధానం ఆప్షన్ సి లై చింగ్తే. తైవాన్ నూతన అధ్యక్షుడిగా లై చింగ్తే బాధ్యతలు చేపట్టారు. గత 4 ఏళ్లు తైవాన్ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఆయన సై ఇంగ్ వెన్ నుంచి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. జపాన్ వలసరాజ్య కాలంలో సెంట్రల్ తైపీలో నిర్మించిన అధ్యక్ష కార్యాలయంలో లై ప్రమాణ స్వీకారం చేశారు. ఆరవ ప్రశ్న, శాస్త్రవేత్తలు ఇటీవల కర్ణాటకలోని ఏ నగరంలో రాకార్డ్ సాక్ష్యాన్ని కనుగొన్నారు? ఆప్షన్ ఏ మంగళూరు, బి బెంగళూరు, సి శివమొగ్గ, డి ఉడిపి. సరైన సమాధానం ఆప్షన్ ఏ మంగళూరు. శాస్త్రవేత్తలు ఇటీవల కర్ణాటకలోని మంగళూరు నగరంలోని బోలూర్ పన్నె కోటేడ బబ్బుస్వామి గుడి సమీపంలో రాకార్డ్ మొదటి సాక్ష్యాన్ని కనుగొన్నారు. ఆ రాతిపై మానవ పాదముద్రలు కనిపించాయి. అవి క్రీస్తు శకం 1 లేదా 2వ శతాబ్దం నాటివని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఏడవ ప్రశ్న, సిఐఐ జాతీయ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ ఆర్ ముకుందన్, బి ఆర్ దినేష్, సి సంజీవ్ పురి, డి రాజీవ్ మేమాని. సరైన సమాధానం ఆప్షన్ సి సంజీవ్ పూరి.
భారతీయ పరిశ్రమల సమాఖ్య జాతీయ అధ్యక్షుడిగా ఐటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ పూరి బాధ్యతలు స్వీకరించారు. 2024-25 సంవత్సరానికి ఆయన ఈ పదవిలో ఉంటారు. ఇప్పటి వరకు సిఐఐ అధ్యక్షుడిగా ఉన్న టీవీఎస్ సప్లై చైన్ చైర్మన్ ఆర్ దినేష్ నుంచి సంజీవ్ బాధ్యతలు స్వీకరించారు. 8వ ప్రశ్న. గత ఆర్థిక సంవత్సరంలో వ్యాపార వృద్ధిలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న బ్యాంకు ఏది? ఆప్షన్ ఏ ఎస్బీఐ, బి ఐసిఐసిఐ, సి బ్యాంక్ ఆఫ్ బరోడా, డి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. సరైన సమాధానం ఆప్షన్ డి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం వ్యాపారం డిపాజిట్ల సేకరణలో అభివృద్ధి రేటును బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నమోదు చేసింది. పూణే ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న బీఓఎం మొత్తం వ్యాపార వృద్ధి 15.94% నమోదైంది. 2-3 స్థానాల్లో ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిచాయి. 9వ ప్రశ్న. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ టోర్నీలో సాత్విక్ చిరాగ్ జోడీ ఇప్పటి వరకు ఎన్ని టైటిళ్లు నెగ్గింది? ఆప్షన్ ఏ 7, బి 8, సి 9, డి 10. సరైన సమాధానం ఆప్షన్ సి 9. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ టోర్నీలో భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ ప్లేయర్లు సాత్విక్, చిరాగ్ జోడీ ఇప్పటి వరకు 9 టైటిళ్లు కైవసం చేసుకున్నారు. వీరు థాయిలాండ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో విజేతలుగా నిలిచి 2024లోనే 2వ టైటిల్ను గెలుచుకున్నారు. 10వ ప్రశ్న. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ మే 20, బి మే 21, సి మే 22, డి మే 23.